హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెల్జియం ముచ్చట్లు. మేము ఇప్పుడు బోట్ రైడింగ్ చేయడం కోసం అన్నట్టు వెళ్తున్నాము. బోట్ రైడింగ్కి అడల్ట్ పెద్దవాళ్ళకి వచ్చేసి €10, పిల్లలకు వచ్చేసి €5. మేమైతే ఈ బోట్ రైడింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసారన్నట్టు వీడియో తీశాను. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్, ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్, ఇంకా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము వచ్చేటప్పటికి ఈ బోట్ ఫుల్ అయిపోయింది. మేము కూర్చునేంత ప్లేస్ లేదు. 30 మినిట్స్ తర్వాత ఇంకో బోట్ వచ్చింది. ఆ బోట్‌లో ఎక్కాము మేము. ఎదురుగా పెద్ద స్తూపంలాగా కనిపిస్తుంది కదా! మనం లాస్ట్ వీడియోలో చూసాము. అదే ద చర్చ్ ఆఫ్ అవర్ లేడీ. ఇక్కడ మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ ఈ కెనాల్ చుట్టుపక్కల అన్నట్టే ఉంటాయి. కానీ బ్రూజ్‌ని మొత్తం ఒక్క రోజులో ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే కొంచెం కష్టం. మేమైతే ఇక్కడ మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా! వాటిని మాత్రమే చూస్ చేసుకొని ఆ ప్లేసెస్‌కి వెళ్ళాము. మిగతావన్నీ బోట్‌లో కూర్చొని బోట్ నుండే చూసాము. ఈ సిటీలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఇంకోటేంటంటే ఇక్కడ యూరోపియన్ స్టైల్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అదైతే సూపర్‌గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మేము వెళ్ళిన రోజు వెదర్ అస్సలు బాలేకుండే. ఆకాశంలో మబ్బులు పట్టేసి వీడియో కొంచెం మబ్బు మబ్బుగా కనిపిస్తుంది. ఈ వీడియో ఫోన్ నుండి తీశాను. ఆటోమేటిక్‌గా సెట్టింగ్ చేంజ్ అయిపోయి బ్లాక్‌గా అవుతుంది. స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడు వైట్‌గా వస్తుంది. మిగిలిన టైంలో బ్లాక్‌గా అయిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఎండొచ్చింది. అప్పుడు వీడియోస్ కొంచెం మంచిగా వచ్చుండే. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూస్తుంటే బాగా వర్షాలు పడి ఇళ్ళ మధ్యలోకి వాటర్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా! ఈ కెనాల్ పక్కనే ఇల్లున్న వాళ్ళు ఎంతో లక్కీ అనిపించింది నాకు. ఎప్పుడైనా మనసు బాలేకపోతే ఇలా బాల్కనీలో కూర్చొని ఆ వాటర్‌ని, ఆ వ్యూని చూస్తూ ఉంటే ఎలాంటి బాధనైనా మర్చిపోవచ్చు. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, కెనాల్ పక్కనే ఇల్లుంటే వర్షాకాలం వస్తే వరదలొస్తే ఎలా అని. ఇక్కడ వరదలొచ్చి ఇళ్ళలోకి నీళ్లు చేరేంత ఉండదు. వాటర్ ఎప్పుడు స్టేబుల్‌గా ఉంటాయి. అంటే ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. ఎదురుగా వస్తున్న బ్రిడ్జ్ చూసారా అండి ఎంత కిందికుందో. మనిషి కొంచెం హైట్‌గా ఉండి స్ట్రెయిట్‌గా కూర్చుంటే మనకి డిచ్ ఇచ్చేంత హైట్‌లో ఉంది. బోట్ రైడింగ్ ఇంకో స్టాప్ ఇది. వాళ్ళందరూ బోట్ ఎక్కడం కోసం వెయిట్ చేస్తున్నారు. బోట్ నడిపే కెప్టెన్ ఉంటాడు కదా! అతనే ఇక్కడ గైడ్ కూడా. ఇక్కడ ప్లేసెస్ గురించి ఏ ఇయర్‌లో నిర్మించారు, దాని చరిత్ర ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. కాకుంటే 90% వరకు డచ్‌లోనే చెప్పాడు. ఏదో 1, 2 ప్లేసెస్ గురించి మాత్రమే ఇంగ్లీష్‌లో చెప్పాడు. దాంట్లో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది సెయింట్ జోన్స్ హాస్పిటల్. మనకి రైట్ సైడ్ కనిపించేదే సెయింట్ జోన్స్ హాస్పిటల్. నేను నా లాస్ట్ వీడియోలో చర్చ్ ఆఫ్ అవర్ లేడీకి వెళ్ళడానికి ముందు ఒక ప్లేస్‌కి వెళ్ళాం కదా! అదే ఈ సెయింట్ జోన్స్ హాస్పిటల్. ఈ సెయింట్ జోన్స్ హాస్పిటల్‌ని 12థ్ సెంచరీలో ఇక్కడికొచ్చిన ప్రయాణికులు ఎవరైనా సిక్ అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి అన్నట్టు నిర్మించారంట. ఈ హాస్పిటల్ 12థ్ సెంచరీ నుండి 20థ్ సెంచరీ వరకు దాని సేవలను కొనసాగించింది. అంటే దాదాపు 8 శతాబ్దాలు. 1977లో సెయింట్ పీటర్స్ సెయింట్ జోన్స్ హాస్పిటల్‌ని టుక్ ఓవర్ చేసుకుంది. ఓల్డ్ సెయింట్ జోన్స్ హాస్పిటల్‌ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇదండి సెయింట్ జోన్స్ హాస్పిటల్ చరిత్ర. కెనాల్‌లో అక్కడక్కడ కనిపించేటివి హంసలవి. తెల్లగా సూపర్‌గా కనిపిస్తున్నాయి కదా! ఒక్కొక్క దాని హైట్ 2 ఫీట్, 3 ఫీట్ అలా ఉంది. ఇక్కడ హంసలతో పాటు కొన్ని బాతులు, పావురాలు, అలాగే కాకులు కూడా ఉన్నాయి. దేశం మారినంత మాత్రాన కాకుల కలర్ చేంజ్ అవ్వదు. అదే బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. బోట్ రైడింగ్ ఇక్కడితో హాఫ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాకెళ్ళేసి ఇంకొక సైడ్ తీసుకెళ్తున్నాడు. ఇంతకుముందు చూసాం కదా! సెయింట్ జోన్స్ హాస్పిటల్. ఇప్పుడు ఏ దారిలో అయితే వచ్చామో అదే దారిలో రివర్స్ వెళ్ళిపోతున్నాము మేము. మేము ఇదే ప్లేస్‌లో బోట్ ఎక్కాము. ఇంతకుముందు కెనాల్‌కి రైట్ సైడ్ ఎళ్ళాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా వెళ్తున్నాము. ఇక్కడ నుండి వ్యూస్ చాలా బావుంటాయి. ఇంతకుముందు కెనాల్ నారోగా అన్నట్టుండే. ఇప్పుడు కొంచెం వైడ్‌గా ఉంటుంది. ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఒక హంస కనిపిస్తుంది కదా! ఆ పక్కనే రెస్టారెంట్ ఉంది. ఈ కెనాల్ చుట్టుపక్కల చాలా వరకు రెస్టారెంట్లు, కాఫీ షాపులు, వెఫిల్లుంటాయి కదా! ఆ షాప్స్, బార్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడి నుండి వీడియో చాలా బావుంటుంది. ఎదురుగా లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అవే యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ బిల్డింగ్స్. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఇలాంటి బిల్డింగ్సే ఉంటాయి. నాకైతే ఎటు చూడాలో, ఎటు వీడియో తీయాలో కూడా అర్థం కాలేదు. వీడియో తీస్తున్నప్పుడు వీడియో మీద ఫోకస్ చేశాను. ఇంటికొచ్చాక ఈ వీడియోని నేను ఒక 10 సార్లు చూడొచ్చు. నాకంత నచ్చాయి ఈ బిల్డింగ్స్. ఇంక చెప్పడానికి ఏం లేదు.
యూరోపియన్ స్టైల్ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి కదా. మేము బోట్ దిగేసి రోడ్ క్రాస్ చేసి బయటికి వచ్చాము. బయటికి రాగానే వ్యూ ఇది. రోడ్డుకి అటు ఇటు షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లో అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతితో చేసిన వస్తువులు, పపెట్స్ అంటే తోలుబొమ్మలు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో కూడా ఒక మార్కెట్ ఉంటుందంట, దానిని చూడడానికి వెళ్తున్నాము. హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి కదా. మన దగ్గర కూడా ఇంతకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న కళాకారులు ఉన్నారు. నాకు ఈ పప్పెట్స్ చూడగానే కొండపల్లి బొమ్మలు గుర్తొచ్చాయి. మన కొండపల్లి బొమ్మలు దీనికన్నా చాలా బాగుంటాయి. మార్కెట్ లోపలికి వచ్చాము. పెద్దగా షాప్స్ ఏమీ లేవు. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవి హ్యాండ్మేడ్ సోప్స్ అంట. సరే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాము. తీరా ఇంటికి వచ్చాక చూస్తే మేము రెగ్యులర్గా వాడే సోప్స్కి దానికి పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. నార్మల్ సోప్స్కి ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాము. మొత్తానికి మేము మోసపోయాము. అయినా కానీ కొత్త ప్లేస్కి వెళ్తే ఎవరేది చెప్తే అది నమ్మకూడదని తెలిసి వచ్చింది. ఆ షాప్ పక్కనే వుడెన్ క్రాఫ్ట్ షాప్ ఉంది. చెక్కతో చేసిన జైలోఫోను, డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ పక్క షాప్లోనే పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా బాగుంది కదా, చేతితో చేశారు కదా, కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇంకా ఈ మార్కెట్లో ఇంతకన్నా చూడడానికి ఎక్కువ ఏమీ లేవు. ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న కెనాల్ దగ్గరికి వెళ్ళాము. వ్యూ అయితే సినిమాటిక్గా సూపర్గా ఉంది. ఇక్కడే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫొటోస్ దిగి నెక్స్ట్ వేరే సిటీకి వెళ్ళడం కోసం ట్రైన్ స్టేషన్కి వెళ్ళాము. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాము. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఓ స్టాండో వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు బాయ్.